పిల్లరా పెళ్లి చేసుకో ఎలాగైనా పిల్లగా మారేవా వీధిలోకి వెళ్ళేటప్పుడు పెద్ద చిత్రకారుడివి, ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మహాగాయకుడివి. ఆహాహా అడుగడికి ఎన్ని అవతారాలు ఎత్తుతున్నావురా నాయన. అమ్మా అక్కడ గుంపులోనే ఓ పిల్ల ఆహాహా యంత్రపు బొమ్మల మిలికరి తిరిగి ఆడిపోయిందమ్మా. అమ్మా ఈ నాట్యం చేసే వాళ్ళకి ఇంట్లో ఎముకలే ఉండవా? ఎముకలు విరిగేలా కొట్టి నిన్ను పని చేయించే దిక్కుంటే నువ్వు ఇలా గుమ్మం కదిలేవాడివా? నేను కన్న కొడుకులా పెంచిన మీ బాబాయ్ ముస్తఫాన్న మనతో ఉండి ఉంటే నీ ఆటలు సాగనిచ్చునా? మీ నాన్నగారు తిట్టారని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అమ్మా బాబాయ్ మళ్ళీ మన ఇంటికి రాడుటే ఎవరికి తెలుసు? యాకూబ్ యాకూబ్ రేపే ప్రయాణం. తిరిగి రావడానికి చాలా కాలం పట్టొచ్చు. కావలసినవన్నీ సిద్ధం చేయి. పశువ అల్లావుద్దీన్ ఇంటికి వెళ్ళాను. దేశాంతరం పోయిన వాడి పెనతండ్రి తిరిగి రాలేదని వాడి తల్లి తల్లడిల్లిపోతోంది. నా పాచిక పారడానికి ఇదే మంచి సమయం. అది ఏమిటనా నీ ప్రశ్న? అది నీకు చాలా అనవసరం. నేను నడిపించే నాటకం చూస్తూ ఉండడానికే నీ నోరు కట్టేశాను. కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించు. ఇనుప సంఖ్యలతో కట్టబడిన లేడి పిల్ల కన్నీరు కారుస్తోంది కాబోలు. సితారా హుజూర్ మీరిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నా గతి కొత్తదేముంది? మామూలే, రాతి బొమ్మ. మేము తిరిగి వచ్చేదాకా నీ గతి అంతే. వద్దు వద్దు, నన్ను రాతి బొమ్మగా మార్చొద్దు. నన్ను చెడు పదార్థంగా మార్చి కన్నుల పండుగగా కలకలలాడి ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళారా చూసి ఆనందించడానికి అవకాశం లేకుండా చెయ్యొద్దు. నా జీవితం నాశనం చెయ్యొద్దు. వద్దు. అనవసరపు ఆందోళన. సీతారా, సరిగ్గా అర్థం చేసుకుంటే నా శాపం నీకు ఒక అమోఘమైన వరం తెలుసా? నిన్న ఒక రాతి బొమ్మలు చేసి నీ రూపం కలకాలం కాపాడగలుగుతున్నాను. ఎల్లకాలం నీ సౌందర్యం అలా ఉండి తీరాల్సింది. వద్దు వద్దు. వజీర్ జీ, లోకంలో ఉన్న బంగారం అంతా రాసులు రాసులుగా పోస్తే ఎలా ఉంటుందంటావు వజీర్? ప్రపంచంలో ఉన్న ప్రజలంతా ఇక్కడే చేరతారు హుజూర్. డబ్బు విలువ తెలియని బడుద్దాయిలు ఉన్నారే, దానమని ధర్మమని తగలబెట్టేస్తున్నారు. ఇదిగో డబ్బు అంటే ప్రాణానికి ప్రాణంగా చూడాలి. డబ్బు. అస్సలాము అలైకుం అలంతునా. అస్సలాము అలైకుం హుజూర్. మాది ఇరాన్ దేశం. బానిసలు నమ్మడం నా వ్యాపారం. గొప్ప గొప్ప సుల్తాన్లకు నవాబులకు అందమైన ఆడపిల్లల్ని బానిసలుగా అమ్మి పేరు పొందాను. హుజూర్ సెలవైతే. మాకు కావాల్సింది డబ్బు, ఆడది కాదు. హుజూర్, ఆడదాన్ని నడిబజార్లో అమ్మడం చాలా అవమానం. అది పవిత్ర ఇస్లాం మతానికే విరుద్ధం, మానవత్వానికే కళంకం. నీలాంటి ఆడది అమ్ముడు పడడానికి అంగీకరించడం చాలా అవమానం కాదు? కాదాలంపన ఆకలి బాధ ఎంత పనికైనా వెనుదీయనివ్వదు. ఇంత ఆపత్తులోనున్న ఈ మన్ను రక్షించండి హుజూర్. ఏ వ్యాపారి, ఈ మనిషిని నెల జీతం మీద మా జనానాలో సేవకురాలుగా నియమిస్తున్నాం, ఏమంటావు? లాక్ లాక్ శుక్రియా హుజూర్, లాక్ లాక్ శుక్రియా. సీతారా, నేను చెప్పిన విషయం జ్ఞాపకం ఉంచుకో. అన్నం చూడాలని కొండంత ఆశతో వచ్చాను. గౌస్ బాయ్, నా ఆశలన్నీ నిరాశలు చేసి వెళ్ళిపోయావు. సోరిపోతా, నువ్వట్లా సంపాదించేది తిట్టేవాడివి. ఈనాడు లక్షాధికారనే వచ్చా. ఏం లాభం? నీతో కలిసి అనుభవించే యోగం లేకపోయింది నాకు. గౌస్ బాయ్. ఎవరు వారు? వదినా, నన్ను గుర్తించలేదా?
నేనే వదినా, ముస్తఫానే. ముస్తఫా? అవును వదినా, నువ్వు కూడా ఏమిటో గుర్తుపట్టడానికి వీలైనంతగా చిక్కిపోయావు. అవును మరి, అన్నయ్య కూడా నేడా పాపం. ఊరుకోనాయన, మీ అన్నయ్య కూడా నీకోసం ఎంతో వెతికారు. ఎప్పటికైనా తిరిగి రాకపోతావా అని ఎదురు తిన్నది చూస్తున్నాను. బేటా, ఎవరమ్మా వీరు? ఇతనేనాయన, నేను తరచు నీతో చెప్తున్నా మీ బాబాయ్. బాబాయా? ఇతన్ని నేను సత్రంలో చూశానే. అవును వదినా, అన్నయ్య పోలికలు ఉండడం చేత నేను కూడా వీడిని గుర్తించాను. పలకరించబోయేటప్పటికి భయపడి పారిపోయాడు కుర్ర కుక్క. అలాగా? రానాయనా, గొప్ప జాతకుడు. ఏమిటో ఇంకా ఆగతాయితనంగానే తిరుగుతున్నాడు. చదివిద్దామా అంటే చేతిలో చిల్లిగవ్వలేదు. పెద్దవాడయ్యేసరికి ఏదన్నా బ్రతుకు తెరువు ఏర్పడాలంటే చిన్నతనం నుంచి ఏదన్నా పని పాటు నేర్చుకోవాలిగా. వదినా, కుర్రవాడి బాధ్యతలని నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నేను రేపే వ్యాపార విషయం మీద విదేశాలకు వెళ్తున్నాను. అల్లావుద్దీన్ కూడా వెంట పెట్టుకు వెళ్తాను. లోక జ్ఞానంతో పాటు వ్యాపార మర్మాలు కూడా నేర్చుకుంటాడు. ముస్తఫా, వాడి బాధ్యతలన్నీ నీవే. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. ఇందా వదినా, ఇంటి ఖర్చుకుంటుంది. ఒక 1000 మొహరీలు ఉంటాయిలే. 1000 మొహరీలే? మేము తిరిగి వచ్చేదాకా ఆ కాస్తన నీ చేతిలో ఉండకపోతే ఎట్లా? అందులోను తల్లి తర్వాత తల్లింతటి దానివి. నీకు ఈ మాత్రం సహాయం చేయలేకపోతే నేను ఉండే లాభం వదినా. ఎంత మంచి మనసునైనా నీది. అల్లా నిన్ను కంటికి రెప్పలా కాపాడుగాక. బయలుదేరదామా? అమ్మతో కూడా చెప్పిరా. బేటా, అమ్మా, బాబాయ్ నంటి పెట్టుకుని ఈచిన వీటి దాటకుండా నడుచుకున్నాయన. అలాగే అమ్మా, వెళ్ళిరానా? మరి వస్తాం వదినా. ఖుదాఫీస్. నేను ఇంకొక్కడికి కూడా వేయలేను. నా కాళ్ళు లాక్కుపోతున్నాయి. నాకు చాలా భయం వేస్తుంది. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు. ఇంటిగా? హాయిగా ఇంటి పట్ల మస్తుగా తిని మీ అమ్మ చెవులు పెట్టి ఆడిదాం అనుకుంటున్నావా? పోవాలిపోతా. నువ్వైనా నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు. వీడు మా బాబాయ్ కాడు, ఎవరో మంత్రగాడు. ఈ మేక పిల్లని ఎక్కడికి ఇలా ఈడ్చుకెడుతున్నావు? ఏమిటమ్మా ఈ మాత్రం తెలీదు? కసాయి వాళ్ళు మేకను ఎక్కడ తీసుకెడతారు? చంపడానికా? వద్దు భాయ్, దీని ఖరీదు నేను ఇచ్చేస్తాను. దీన్ని నాకు అమ్మేసి. నా అంతటి అమ్మ చూపితే దాని ఖరీదు 1 మొహరి, కానీ అమ్మమ్మని మీరు అడిగితే దీని ఖరీదు 2 మొహరి. ఇదిగో 4 మొహరీలు. ఒక ప్రాణాన్ని నేను కాపాడితే
అల్లా నా బిడ్డ ప్రాణాలు తప్పకుండా కాపాడతాడు. విశ్రాంతికి సమయం కాదు. లే నువ్వే మా కుర్రాడనంత ఆప్యాయంగా ఈ పాలు నీకు ఇవ్వాలనుకున్నా, కానీ చెయ్యి జారి పాలన్నీ నేలపాలైపోయి ఎందుకో నా మనసంతా చాలా కలవరపడుతుంది. బేటా అల్లాది, బేటా అల్లాది. అదేమిటమ్మా, కంగారులో చెయ్యి జారిపోయిందే అనుకో, ఆ మాత్రానికి అంత కలవరపడ్డం ఎందుకు? అసలే కొడుకు కోసం బెంగ పెట్టుకుని ఆ తల్లి కుమిలిపోతుంటే నువ్వెక్కడ దాపరించావు ఆవిడ ప్రాణానికి? అలా మనసు చెవరి కొట్టేస్తావు ఎందుకురా? ఇంకా పోవే, పో. వద్దమ్మా, విడిని వెళ్ళకొట్టొద్దమ్మా. ఈ దిక్కులేని వాడికి ఈ మాత్రమైనా సేవ చేస్తే దూరదేశంలో ఉన్న అల్లావుద్దీనికి అల్లా తప్పకుండా సహాయం చేస్తాడు.